నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి బాల్య వివాహాలపై భారతదేశం చేస్తున్న పోరాటం గురించి లోతుగా చర్చిద్దాం. నమస్కారం. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహ ముక్త్ భారత్ అభియాన్ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంది. అవును, దానిలో భాగంగా ఒక 100 రోజుల అవగాహన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. కరెక్ట్. పైకి ఇది కేవలం ఒక ప్రచారంలా కనిపించినా దీని వెనుక ఒక చాలా పెద్ద లక్ష్యముంది కదా. ఉంది. అదే ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. వాటి ప్రకారం 2030 నాటికి బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడం. అదే మన దేశ లక్ష్యం. మరి ఈరోజు మన దగ్గరున్న నివేదికలు, ప్రభుత్వ సర్వేలు, వీటి ఆధారంగా అసలు కథేంటో చూద్దాం. ఈ నంబర్లు ఏం చెప్తున్నాయి? మనం నిజంగా పురోగతి సాధిస్తున్నామా, లేక మన వేగమేమైనా మందగించిందా? ఖచ్చితంగా. ఇది కేవలం ఒక సామాజిక దురాచారమనే కోణంలోనే కాకుండా దేశ అభివృద్ధికి అడ్డుకట్ట వేసే ఒక పెద్ద సవాలుగా చూడాలి. ఎందుకని? ఎందుకంటే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటే ప్రపంచంలోని పేదరికం, అసమానతలు ఇలాంటి పెద్ద సమస్యలను పరిష్కరించడానికి అన్ని దేశాలు పెట్టుకున్న లక్ష్యాలు. అవును. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మనం బాల్య వివాహాలను అంతం చేయడంలో విఫలమైతే అది పేదరికం, ఆరోగ్యం, విద్య ఇలా కనీసం 9 ఇతర లక్ష్యాలను దెబ్బతీస్తుంది. అమ్మో! అంటే ఇదొక సమస్య కాదు, అనేక సమస్యలకు మూలమనమాట. సరిగ్గా అదే. సరే, అయితే మొదటగా ఒక మంచి వార్తతో ప్రారంభిద్దాం. తప్పకుండా. కాస్త ఊపిరి పీల్చుకునే విషయమేంటంటే, భారతదేశంలో బాల్య వివాహాల రేటు గత 15 ఏళ్లలో బాగా తగ్గింది. అవును, గణనీయంగా తగ్గింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటాను చూస్తే 2005-06లో దాదాపు సగం మంది అమ్మాయిలకు, అంటే 47.4% మందికి. అవును, 47.4% మందికి 18 ఏళ్లలోపే పెళ్లిళ్లు జరిగేవి. కానీ 2019-21 నాటికి ఆ సంఖ్య 23.3%కి పడిపోయింది. అంటే దాదాపు సగానికి సగం తగ్గింది. ఇది నిజంగా ఒక పెద్ద విజయం కదా. అవును, ఆ సంఖ్యను పైపైన చూస్తే ఎవరైనా విజయమనే అనుకుంటారు. కానీ ఆ సంఖ్యల లోతుల్లోకి వెళితే అసలు కథ బయటపడుతుంది. తగ్గుదల మొత్తం బాగానే ఉన్నా ఆ తగ్గుతున్న వేగం అది ఆందోళన కలిగిస్తుంది. వేగం తగ్గిందా? ఎలా? చూడండి, మొదటి దశాబ్దంలో అంటే 2005 నుండి 2016 మధ్య ఈ రేటు ఏకంగా 21% పాయింట్లు తగ్గింది. వావ్! అది అద్భుతమైన పురోగతి. కరెక్ట్. కానీ గత 5 ఏళ్లలో అంటే 2016 నుండి 2021 వరకు కేవలం 3.5% పాయింట్స్ మాత్రమే తగ్గింది. ఒక్క నిమిషం. అంటే మనం మొదటి గేర్లో వేగంగా దూసుకెళ్ళి ఇప్పుడు 4గో గేర్లో నత్తనడక నడుస్తున్నామన్నమాట. దాదాపుగా అంతే. ఈ వేగంతో మనం 2030 లక్ష్యాన్ని ఎలా అందుకుంటాం? అదే నా ప్రశ్న కూడా. ఒక నివేదిక ప్రకారం 2030 లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుత పురోగతి కంటే మనం 20 రెట్లు వేగంగా పురోగమించాల్సి ఉంటుంది. 20 రెట్లా? అది సాధ్యమేనా? ఇక్కడే మరో దిగ్భ్రాంతికరమైన వాస్తవం ఉంది. ఏంటది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం బాలవధువులలో 1/3 వంతు. మన దేశంలోనేనా? అవును, భారతదేశంలోనే ఉన్నారు. అమ్మో! 1/3 అంటే ప్రపంచం మొత్తం ఈ సమస్యను పరిష్కరించాలన్నా భారతదేశం మారకుండా అది సాధ్యం కాదనమాట. ఖచ్చితంగా. ఇది చాలా పెద్ద బాధ్యత. ఇది వింటుంటే ఈ సమస్య దేశమంతటా ఒకేలా లేదేమో అనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలు బాగా వెనుకబడి ఉండొచ్చు కదా. మీరు సరిగ్గా పాయింట్కొచ్చారు. ఇది ఒక భారతదేశపు సమస్య కాదు. ఇది కొన్ని రాష్ట్రాల సమస్యగా కేంద్రీకృతమై ఉంది. అంటే రాష్ట్రాల మధ్య చాలా వ్యత్యాసముందా? ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో 42%. 42%? అవును. బీహార్లో 40% మరియు త్రిపురలో 39%. ఈ రాష్ట్రాల్లో రేటు చాలా ఎక్కువగా ఉంది. మన తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటి? జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తెలంగాణ వంటి రాష్ట్రాలు కూడా జాతీయ సగటు కంటే ఎక్కువ రేటును కలిగి ఉన్నాయి. మరి దీనికి పూర్తి విరుద్ధంగా కొన్ని రాష్ట్రాలు దాదాపు ఈ సమస్యను జయించినట్టే కనిపిస్తున్నాయి కదా. అవును. లక్షద్వీప్లో ఇది కేవలం 4%. కేవలం 4? అవును. జమ్మూ కాశ్మీర్ మరియు లడాఖ్లలో 6%. హిమాచల్ ప్రదేశ్, గోవా, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువ. ఈ వ్యత్యాసాలకు ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? ప్రధానంగా ఆయా ప్రాంతాల్లోని సామాజిక, ఆర్థిక పరిస్థితులే. ఆ సామాజిక ఆర్థిక కారణాల గురించి కొంచెం లోతుగా వెళ్దాం.
విద్య, ఆర్థిక స్థితి అనేవి ఎంత పెద్ద తేడాను చూపిస్తున్నాయి. ఎందుకంటే అందరూ విద్య ముఖ్యమంటారు, కానీ ఆ ప్రభావం డేటాలో ఎంత బలంగా కనిపిస్తుంది. చాలా చాలా బలంగా కనిపిస్తోంది. చెప్పాలంటే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా విద్య అనేది ఒక బలమైన కవచంలా, ఒక వ్యాక్సిన్లా పనిచేస్తుందని చెప్పొచ్చు. వ్యాక్సిన్ లాగానా? అవును. చూడండి, ఎలాంటి విద్య లేని బాలికలలో 48% మందికి 18 ఏళ్లలోపే వివాహం జరుగుతుంటే, అంటే దాదాపు సగం మందికి. అదే ఉన్నత విద్య అంటే 12వ తరగతి ఆ పైన చదివిన వారిలో ఇది కేవలం 4% మాత్రమే. 4%? 12 రెట్లు తేడా. ఇది నమ్మశక్యంగా లేదు. నిజం. అంటే ఒక అమ్మాయిని కాలేజీకి పంపగలిగితే ఆమెకు బాల్య వివాహం జరిగే అవకాశాలను మనం దాదాపుగా తొలగించినట్టే. అద్భుతం. మరి ఆర్థిక పరిస్థితి సంగతేంటి? పేదరికం ప్రభావం ఎలా ఉంది? అక్కడ కూడా దాదాపు ఇదే కథ. అత్యంత పేద కుటుంబాలలోని బాలికలలో 40% మందికి బాల్య వివాహాలు జరుగుతుండగా అత్యంత సంపన్న కుటుంబాలలో కేవలం 8%. ఓహ్! దీని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేదేమిటంటే ఈ సమస్య మూలాలు పేదరికం మరియు నిరక్షరాస్యతలోనే ఉన్నాయి. ఖచ్చితంగా. సరే, సమస్య మూలాలు ఇవి అని తెలిసింది. మరి ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు ఎలాంటి సాధనాలను ఉపయోగిస్తున్నాయి? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? మన దగ్గర బలమైన చట్టాలున్నాయి. ముఖ్యంగా బాల్య వివాహాల నిరోధక చట్టం 2006, పీసీఎంఏ మరియు పోక్సో చట్టం 2012. పీసీఎంఏ చట్టం ప్రభావం ఎలా ఉంది? ఆ చట్టం వచ్చిన తర్వాతే బాల్య వివాహాల రేట్ సగానికి తగ్గింది. అయితే చట్టం పుస్తకాల్లో ఉంటే సరిపోదు. దాన్ని అమలు చేయడానికి మనుషులు కావాలి. అవును. ఇక్కడే బాల్య వివాహ ముక్త్ భారత్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా నియమించిన దాదాపు 55,000 మంది బాల్య వివాహాల నిరోధక అధికారులు దేవులోకొస్తారు. 55,000 మందా? ఇది చాలా పెద్ద సంఖ్య. మరి వీళ్ళ పనితీరు ఎలా ఉంది? కేవలం అవగాహన కల్పించడానికే వీరి అధికారం పరిమితమా? లేక బలవంతంగా పెళ్లిళ్లు ఆపే అధికారం వీరికుందా? ఖచ్చితంగా మార్పుంది. వీరికి పెళ్లిలు ఆపే అధికారం ఉంటుంది. ఈ ప్రచారం ప్రారంభమైన ఒక్క సంవత్సరంలోనే వీరు 1,52,000 బాల్య వివాహాలను విజయవంతంగా నివారించారు. ఇది మంచి విషయమే. ముఖ్యంగా మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలో ఇది ఎక్కువగా సాధ్యమైంది. కానీ అదే సమయంలో 1980 బాల్య వివాహాలను నివారించలేకపోయారు. ఓ, ఎందుకని? వాటిపై పోలీస్ ఫిర్యాదులు నమోదయ్యాయి. దీన్ని బట్టి క్షేత్రస్థాయిలో వీరెదుర్కొనే సామాజిక ఒత్తిళ్లు, సవాళ్లు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. నిజమే. అంటే కేవలం చట్టాలు, అధికారులు ఉంటే సరిపోదు. సమాజం ఆలోచన విధానంలో మార్పు రావాలి. సరిగ్గా అదే. కానీ ఇక్కడే నాకు ఒక గందరగోళముంది. కొన్ని ప్రభుత్వ పథకాలు ఈ మార్పును ప్రోత్సహిస్తున్నాయా లేక పరోక్షంగా అడ్డుకుంటున్నాయా అనిపిస్తుంది. మీరు పశ్చిమ బెంగాల్ ఉదాహరణ గురించి మాట్లాడుతున్నట్టున్నారు. అవును. అక్కడ ఒకవైపు ఒక మంచి పథకముంది, మరోవైపు దానికి పూర్తి విరుద్ధమైన సంకేతాలిచ్చే మరో పథకముంది. మీరు కన్యాశ్రీ, రూపశ్రీ పథకాల గురించి మాట్లాడుతున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న కన్యాశ్రీ పథకం అద్భుతమైనది. అది అమ్మాయిల చదువును, వివాహాన్ని ఆలస్యం చేయడాన్ని ప్రోత్సహిస్తుంది కదా? అవును. 13 నుండి 18 ఏళ్ల మధ్య బాలికలకు ఏటా 1,000 రూపాయలు, 18 ఏళ్లు నిండి చదువు కొనసాగిస్తే ఒకేసారి 25,000 రూపాయల గ్రాంట్ ఇస్తుంది. ఇది వినడానికి చాలా బాగుంది. అమ్మాయిలను బడిలో ఉంచడానికి బాగా సహాయపడుతుంది. మరి ఇందులో వైరుధ్యం ఎక్కడుంది? అదే, రాష్ట్రంలోని రూపశ్రీ పథకం దగ్గరే అసలు సమస్య మొదలవుతుంది. ఆ పథకమేంటి? ఈ పథకం కింద అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తరువాత పెళ్లి సమయంలో పేద కుటుంబాలకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. ఓ, అంటే పరోక్షంగా చట్టబద్ధమైన వయస్సు రాగానే పెళ్లి చేసేయండి అని ప్రోత్సహించేలా ఉందని విమర్శకులు అంటున్నారా? కరెక్ట్. కాని మరో కోణంలో చూస్తే పేద కుటుంబాలకు 18 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లికి ఆర్థిక సహాయం చేయడం కనీసం 18 ఏళ్ల వరకు ఆగడానికి ఒక ప్రోత్సాహకంలా పనిచేయదా? బాల్య వివాహాన్ని నిరోధిస్తుంది కదా? మీ వాదనలో కొంత నిజముంది. కానీ విమర్శకుల దృష్టికోణం వేరు. ఎలా? ఒక చేత్తో చదువుకోండి, పెళ్లి వద్దు అని ప్రోత్సహిస్తూ, మరో చేత్తో 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకోండి, ఇదిగో డబ్బు అని చెప్పడం ఒక మిశ్రమ సంకేతాన్ని పంపుతోంది. అంటే సాధికారతకు బదులుగా వివాహాన్ని ఒక తప్పనిసరి ఘట్టంగా చిత్రీకరిస్తోందని అంటారా? అవును. అమ్మాయి భవిష్యత్తు చదువులో ఉందా లేక 18 ఏళ్లు నిండగానే పెళ్లిపేటల మీద ఉందా అనే గందరగోళాన్ని సృష్టిస్తోంది. విధానాలలో ఈ వైరుధ్యం అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తోందని వారి వాదన.
అవును, ఈ కోణంలో చూస్తే ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇక బేటీ బచావో బేటీ పడావో, పాఠశాలలకు సైకిళ్ళివ్వడం వంటివి కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి. అవి చిన్న విషయాలుగా అనిపించినా అమ్మాయిలు బడికి వెళ్లటానికి, చదువును మధ్యలో ఆపకుండా ఉండటానికి చాలా దోహదపడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. నిజమే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా, పారిశుద్ధ్యం వంటివి చాలా ముఖ్యం. అవును, ఈ చిన్న చర్యలే చాలాసార్లు పెద్ద మార్పులకు పునాది వేస్తాయి. సరే, చట్టాలు, పథకాలు బాగానే ఉన్నాయి కానీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. వివాహ వయసు పెంపు ప్రతిపాదన. అవును, అమ్మాయిల కనీస వివాహ వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచాలనే ప్రతిపాదన. ఇది మంచిదేనా లేక కొత్త సమస్యలను సృష్టిస్తుందా? ఈ ప్రతిపాదన వెనుకున్న ఉద్దేశం చాలా మంచిది. అంటే మహిళలకు ఉన్నత విద్య పూర్తి చేయడానికి, నైపుణ్యాలు సంపాదించుకోవటానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. వారి ఆరోగ్యం, ముఖ్యంగా మాతా శిశు మరణాల రేటును తగ్గించడం, ఇలాంటి లక్ష్యాలు దీని వెనుక ఉన్నాయి. అది సిద్ధాంతపరంగా వినడానికి చాలా బాగుంది. కాని వాస్తవ పరిస్థితులని చూస్తే ఈ ప్రతిపాదనపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజమే. ముఖ్యంగా మన దగ్గర ఉన్న డేటా ఒక షాకింగ్ నిజాన్ని బయటపెడుతోంది. 20 నుండి 24 ఏళ్ల మధ్య వయసుగల మహిళల్లో 61% మందికి 21 ఏళ్లు నిండకముందే వివాహమైంది. 61%. ఇప్పుడు ఈ కొత్త చట్టం వస్తే దేశంలోని యువతులలో సగానికి పైగా చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవ్వదా? వారి కుటుంబాలను మనం నేరస్తులుగా మార్చినట్టు కాదా? ఇదే అతిపెద్ద విమర్శ. సామాజిక సంస్కరణలు రాకుండా, ప్రజల ఆలోచన విధానంలో మార్పు తీసుకురాకుండా కేవలం చట్టాన్ని మార్చడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంటే ఇప్పటికే ఉన్న 18 ఏళ్ల చట్టాన్నే మనం పూర్తిగా అమలు చేయలేకపోతున్నాం. అలాంటిది వయస్సును 21కి పెంచితే అది కేవలం కాగితాలకే పరిమితమవుతుంది. పైగా ఎంతోమంది యువతులను, వారి కుటుంబాలను ఇది చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టే ప్రమాదముంది. అవును, తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకున్న వారిని కూడా. చట్టాన్ని మార్చడం అనే సులభమైన మార్గాన్ని ఎంచుకోకుండా ఇప్పటికీ ఉన్న 18 ఏళ్ల వయసు నిబంధనను కఠినంగా అమలు చేయడం. దాంతోపాటు విద్య, ఆరోగ్యం మరియు ఉపాధి అవకాశాలపై ఎక్కువ దృష్టి పెట్టడం మేలని వారి వాదన. ఇది నిజంగా చాలా క్లిష్టమైన చర్చ. ఖచ్చితంగా. చట్టపరమైన ఆశయాలు మరియు క్షేత్రస్థాయి వాస్తవాల మధ్య సమతుల్యత సాధించడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఇంతకీ ఈ చర్చ మొత్తాన్ని ఒక్కచోటికి చేరిస్తే మనకేమర్థమవుతోంది? చెప్పండి. భారతదేశం బాల్య వివాహాల నిర్మూలనలో ఒకప్పుడు గొప్ప పురోగతి సాధించినప్పటికీ ఇప్పుడు ఆ వేగం ప్రమాదకరంగా మందగించింది. నిజం. ఈ సమస్య దేశమంతటా కాకుండా కొన్ని పేద, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో కేంద్రీకృతమయ్యుంది. అవును. చట్టాలు, పథకాల రూపంలో మన దగ్గర పరిష్కారాలు ఉన్నప్పటికీ వాటి అమలులో, డిజైన్లో కొన్నిసార్లు వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. ఇక వివాహ వయసు పెంపు ప్రతిపాదనైతే చట్టపరమైన పరిష్కారాలు, సామాజిక వాస్తవాల మధ్య ఉన్న పెద్ద అగాధాన్ని మనకు చూపిస్తోంది. కరెక్ట్. ఈ సమస్య యొక్క ప్రాముఖ్యతను నేను మళ్లీ గుర్తు చేయాలనుకుంటున్నాను. గర్ల్స్ నాట్ బ్రైడ్స్ అనే ప్రపంచ భాగస్వామ్య సంస్థ హెచ్చరించినట్లుగా బాల్య వివాహాలను అంతం చేయడంలో మనం విఫలమైతే అది పేదరికం, ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, ఆర్థిక వృద్ధి వంటి కనీసం 9 ఇతర సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను కూడా దెబ్బతీస్తుంది. అంటే బాల్య వివాహాలను నిర్మూలించడమనేది కేవలం ఒక లక్ష్యం కాదు. అది అనేక ఇతర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి వెయ్యాల్సిన పునాదిరాయి. చివరిగా శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాను. తప్పకుండా. మన ప్రభుత్వాలు ఒకచేత్తో అమ్మాయిల చదువు కోసం వివాహాన్ని ఆలస్యం చేయమని ప్రోత్సహిస్తూ నగదు బహుమతులిస్తున్నాయి. మరో చేత్తో చట్టబద్ధమైన వయసు రాగానే పెళ్లి చేసుకోమని ప్రోత్సహిస్తూ మరో నగదు బహుమతిని అందిస్తున్నాయి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ నేపథ్యంలో మన విధానాలు నిజంగా బాలికల సాధికారతకు మద్దతు ఇస్తున్నాయా లేదా కేవలం చట్టపరమైన వయస్సు అనే గీతను దాటించడానికే ప్రయత్నిస్తున్నాయా? ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యతను మనం ఎలా సాధించగలం?